ఇగో సింగరేణి సొమ్ముతో సీఎం ఫుట్బాల్ అట, మెస్సీతో మ్యాచ్కు సంస్థ నుంచి 10 కోట్ల సొంత డబ్బుతో చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రచారం. రేవంత్ సర్కార్పై కన్నెరేసిన కార్మిక లోకం తమ కష్టార్జితాన్ని దుబారా చేయడంపై ఆగ్రహం. గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు అయినా ప్రైవేట్ ప్రోగ్రాంకు 100 కోట్ల దుబారా. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న పట్టణ వైనం. విద్యామంత్రిగా ఉండి కనీసం సమీక్షించని సీఎం అంటూ చూస్తాం. ఓవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు, మరోవైపు భావి భారత పౌరులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కోసం దుబారా చేస్తున్నపై కార్మిక లోకం బగ్గుమంటున్నట్టు చూస్తాం. 10 కోట్ల రూపాయలు ఏది సింగరేణి నుంచి ఈ మ్యాచ్ కోసం ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వ పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా సింగరేణి సొమ్మును ఆర్భాటాలు ఖర్చు చేయడం ఏంటని ఈరోజు నిలదీస్తూ ఉన్నారు. సో చూడండి, విద్యావేత్తలు రాజకీయవేత్తలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు బాగు కోసం ఆ నిధులు వాడినా బాగుండేదని, కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం బూడిదలో పోస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు కలుషిత హారం బారిన పడి దవాఖానల పాలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మెస్సీతో ఫుట్బాల్ ఆడే కళల్లో తేలియాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు 2 చోట్ల 66 మంది విద్యార్థులు ఫుట్బాల్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మేళాలు అడగలుగా సింగరేణి సంస్థలో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగింది. అసలు రాజకీయ జోక్యం పెరిగిందే బీఆర్ఎస్ నుంచి, అది గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు సింగరేణి సంస్థ కాపాడండి అంటే దాన్ని ముంచుతూ ఉన్నారు. పార్టీ ప్రయోజన ప్రజాప్రతినిధుల ఆడంబరకు సింగరేణి సంస్థకు చెందిన కోట్లను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఏడాది కిందట రామగుండంలో ఓ సభ నిర్వహించగా ఖర్చంతా సింగరేణి సంస్థ అట. సో అదేవిధంగా ఆ రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహించారు. నిర్వహించింది, ఖర్చులు భరించింది సింగరేణి సంస్థ. కాగా తామే నిర్వహించగా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది అంటూ చూస్తూ ఉన్నాం. అయ్యయ్యో 10 కోట్ల రూపాయలు సింగరేణి ఫండ్స్ను దుబారాగా ఖర్చు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇంకేం చెప్తాం దీని గురించి, ఎంత మాట్లాడతాం. సో సింగరేణి సొమ్ము 10 కోట్ల రూపాయలు కేవలం ఆట కోసం ఖర్చు చేస్తున్నారు. చారిటీ కోసం నాకు తెలిసి ఇంకెన్ని కోట్లు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో.